నమస్కారం ఆలనా పాలన కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శశికళ గారు. సకలు ఉత్తరాల ద్వారా రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఓ సఖి తన సమస్యను రాశారు మేడం, చదవమంటారా? చదవండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు రజిత. నేను హైదరాబాద్ నుంచి రాస్తున్నాను. నా వయసు 36 సంవత్సరాలు. ఈ మధ్య పెళ్ళైంది. ఇప్పటికే ఆలస్యమైంది. పిల్లలు వెంటనే కావాలి అనుకుంటున్నాం. పిల్లలు పుడితే జన్యుపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా? వయసు పెరిగిన తల్లుల్లో డౌన్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దీని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారా అంటూ రాస్తున్నారు మేడం. మీకు 36 సంవత్సరాలు అంటున్నారు. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటే శిశువులో మామూలుగా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో సెక్స్ క్రోమోజోమ్స్ కాకుండా ఆటోజోమ్స్ అంటాం. సో ఒక్కొక్క క్రోమోజోమ్కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది. నంబర్ 21 క్రోమోజోము 2 ఉంటాయి. తండ్రి దగ్గర నుంచి ఒకటి, తల్లి నుంచి అన్ని ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ 23x2 ఉంటాయి. సో ఆ సెట్లో ఒకటి తండ్రి దగ్గర నుంచి ఒకటి తల్లి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి 2 ఉంటాయి. ఈ డౌన్ సిండ్రోమ్లో 21 ఆటోజోమ్ 21 అన్నది ట్రైజోమీ అంటాం. అంటే 3 వస్తాయి. అంటే తల్లి అండంలోంచి రెండు ఉంటాయి కదా 46, అందులో సగం బ్రేక్ అయ్యి అలాగే శుక్రకణంలో సగం ఉంటుంది. ఈ 2 కలిసినప్పుడు ఫుల్ ఫామ్ 46 వస్తాయి. సో ఎప్పుడైతే తల్లి దాంట్లో విడుదల వేరు కాదనుకోండి, నాన్ డిస్జంక్షన్ అంటాం. అంటే 21st క్రోమోజోము ఒకటి బదులు 2 తల్లి నుంచి వచ్చేసాయి. వచ్చి తండ్రి నుంచి ఒకటి వచ్చింది. అప్పుడు 3 క్రోమోజోమ్స్ అయ్యాయి. ఆటోజోమ్ 21 ఆటోజోమ్ 3 వచ్చాయి అన్నమాట. సో నాన్ డిస్జంక్షన్ అంటాం. తల్లి వయసు పెరిగే కొద్దీ ఇలాగా ఈ ఆటోజోమ్స్ సెపరేట్ అయినప్పుడు అతుక్కున్నట్టే 2 వచ్చేయటం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అదే 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 30 ఏళ్ళ నుంచి కూడా ప్రతి సంవత్సరం తల్లి వయసు 1 సంవత్సరం పెరిగినప్పుడు వల్ల ఈ డౌన్ సిండ్రోము గర్భస్థ శిశువుకు వచ్చే రిస్క్ పెరుగుతూ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు తనకు 36, రేపు వెంటనే కన్సీవ్ అయినా డెలివరీ అయ్యేటప్పుడు 37 సంవత్సరాలు. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో 35 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలు గర్భంతో దాలిస్తే డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఎక్కువ. అట్లా చూస్తే డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని చూసాం అనుకోండి, ఒక 100 మంది పిల్లలు, వాళ్ళ తల్లుల వయసులు కనుక మనం చూస్తే చిన్న వయసు తల్లులు ఉన్న పిల్లలే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే 25 ఏళ్ల గర్భం దాల్చే స్త్రీల నంబర్ ఎక్కువ ఉంటుంది. అదే 36 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే స్త్రీలు, ఇప్పుడు వాళ్ళు 10,000 మంది ఉంటే వీళ్ళు 500 మందే ఉంటారు 36 ఏళ్ల తర్వాత. ఈ 500 మందిలో ఒక 10 మందికి వచ్చే అవకాశం ఉంటే ఆ 10,000 మందిలో 1000కి ఒకరికే వచ్చినా కానీ 10,000 మంది కాబట్టి 15 మందికి డౌన్స్ వయసు తక్కువ ఉన్న తల్లుల్లో కూడా రావచ్చు. అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నది పెద్ద వయసు వాళ్ళని ఆపకుండా ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా చేస్తున్నాం. సో డౌన్ సిండ్రోమ్ స్క్రీనింగ్ టెస్ట్ని బయోకెమికల్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఇప్పుడు ఇది ప్రతి గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి కూడా చేస్తాం అన్నమాట. ఇది ఏంటంటే 11 వారాలప్పుడు బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. బ్లడ్ ఫర్ PA/PPA ఫ్రీ బీటా హెచ్సిజీ అని. ఇది 11 వారాలప్పుడు రక్తం తీసి టెస్ట్కి పంపిస్తాం. 13 వారాలప్పుడు NT స్కాన్ అంటాం. ఎర్లీ టిఫా NT స్కాన్ అని ఇంకో టెస్ట్ చేస్తాం. ఈ NT స్కాన్లో NT అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, అంటే మెడ దగ్గర నీరు ఆ లైన్ మెజర్మెంట్ అన్నమాట. మామూలుగా ఒక లెవెల్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే చాలా కారణాలు ఉన్నాయి ఎక్కువ ఉండటానికి. అందులో ఒక కారణం డౌన్స్. అది దాంతోపాటు అదే సమయంలో నేజల్ బోన్ అంటాం. అంటే ముక్కు ఎముక తయారైందా. డౌన్ సిండ్రోమ్లో ముక్కు ఎముక తయారవ్వటం లేట్ అవుతుందండి. నేజల్ బోన్ యాబ్సెంట్, నేజల్ బోన్ కొన్నిసార్లు తయారవ్వకపోవచ్చు. తర్వాత ట్రైకస్బిడ్ రిగర్జిటేషన్, ఇలా కొన్ని సైన్స్ కోసం చూస్తారు ఫస్ట్ ఎర్లీ టిఫాలో. ఒకవేళ కొన్నిసార్లు పేషెంట్ మా దగ్గరకు వచ్చేటప్పటికే 12 వారాలు దాటిపోద్ది. 3వ నెల అయిపోయి 4వ నెలకే వస్తారు డాక్టర్ని చూడటానికి. అటువంటప్పుడు ఏం చేస్తాం, ఇవి మిస్ అయిపోతారు 11th వీక్ 13th వీక్. అప్పుడు 16, 18 వారాలప్పుడు ఇంకొక టెస్ట్ ఉంది. సీరం ఆల్ఫా ఫీటోప్రోటీన్, ఫ్రీ బీటా హెచ్సిజీ, ఈస్ట్రయాల్, ఈ 3 కలిపి ఒక టెస్ట్ చేస్తాం అన్నమాట. మిడ్ ట్రైమెస్టర్ స్క్రీనింగ్ అంటాం.
అది చేసి దాంతోపాటు 18-20 వారాలప్పుడు మళ్ళీ టిఫా స్కాన్, మెయిన్ టిఫా స్కాన్ అని చేస్తాం. అందులో కూడా డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. కొంచెం కాలు బొటన్ వేల్లో మార్పులు, ముక్కు సరిగా ఉండకపోవటం, లో సెట్ ఇయర్స్, ఇవన్నీ. తర్వాత దీంతో పాటు కార్డియక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నట్లయితే ఓహో వీళ్ళకి డౌన్స్ ఉందా అన్న అనుమానం రావచ్చు. అదే మొదటి ట్రైమెస్టర్ స్క్రీనింగ్ చేసినప్పుడు దాంట్లో రిపోర్ట్ ఏమిస్తారు, రిస్క్ రేషియో అని ఇస్తారు. అంటే డౌన్స్ ఉంది లేదు అని రాదు రిపోర్ట్. ఈ పేషెంట్కి రిస్క్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ ఎక్కువ ఉంది, మామూలు ఏజ్ ప్రకారం అయితే ఇంత రిస్క్ అయితే 36 ఇయర్స్కి ఇవిడికి ఏజ్ ప్రకారం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ టెస్ట్లో బాగా వచ్చింది అనుకోండి, రిస్క్ తగ్గిపోద్ది. సో 1 in 400-500 ఏజ్ ప్రకారం ఉంటే టెస్ట్ తర్వాత 1 in 3000 అయింది అనుకోండి రిస్క్. సో రిస్క్ తగ్గినట్లే, అప్పుడు షీ కెన్ రిలాక్స్. అయితే ఈ రిపోర్టింగ్ ఎట్లా ఉంటుందంటే రిస్క్ 1 in 3000 అంటే ఈవిడికి బేబీకి లేదు అని కూడా మనం చెప్పలేం, కానీ రిస్క్ ఉండే అవకాశం తక్కువ, అంతవరకే చెప్పగలం. అదే మనం ఈ టెస్ట్ చేసినాక రిస్క్ 1 in 350 నుంచి 1 in 200, 1 in 150కి తగ్గిపోయిందని పెరిగింది అనుకోండి, రిస్క్ హ్యాస్ ఇంక్రీస్డ్. అప్పుడు డెఫినెట్గా మనం ఇంకొక టెస్ట్ చేయాలి, వీళ్ళకి డౌన్స్ ఉందా లేదా తెలుసుకోవటానికి ఇంకో టెస్ట్ చేయాలి. మేడం ఈ సెకండ్ ట్రైమిస్టర్లో ఏమైనా టెస్టులు చేస్తారా? సో ఫస్ట్ ట్రైమెస్టర్లో తెలుసుకున్నట్లయితే కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ చేసి ఆ టెస్ట్ని మళ్ళీ అందులో జెనెటిక్ టెస్ట్ చేస్తాం, క్రోమోజోమల్ అనాలిసిస్. ఒకవేళ సెకండ్ ట్రైమెస్టర్లో డిటెక్ట్ అయినట్లయితే వీళ్ళకి యామ్నియోసెంటిసిస్ అంటాం. అది కూడా 16-18 వారాలప్పుడు గర్భస్థ శిశువు చుట్టూ ఉన్న ఉమ్మునీటిని నీడిల్ ద్వారా తీస్తాం అన్నమాట. దాన్ని యామ్నియోసెంటిసిస్ అంటారు. ఆ నీడిల్లోంచి తీసిన ఫ్లూయిడ్ని దాన్ని మళ్ళీ కల్చర్ చేస్తారు, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే అందులో ఫీటల్ సెల్స్ ఉంటాయి, ఈ పిండం ఒక సెల్స్ ఉంటాయి, వాటిని గ్రో చేసి మల్టిప్లై అయిన తర్వాత దాన్ని మళ్ళీ క్రోమోజోమల్ టెస్ట్ చేస్తారు. సో దీనికి కనీసం 2 వారాలు టైం పడుతుంది, 2 నుంచి 3 వారాలు. ఆ సెల్స్ గ్రో అవ్వాలి, దాన్ని మళ్ళీ వాళ్ళు తీసి దాంట్లోంచి జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తారు. కాబట్టి 18 వారాలు కనుక చేస్తే దాదాపు 20 వారాలు. మళ్ళీ మనం అబార్షన్ ఒకవేళ పాజిటివ్ వస్తే డౌన్స్ వాళ్ళ అబార్షన్ చేయించుకోవాలనుకుంటే మళ్ళీ మన అబార్షన్ గ్యాప్ లోపల చేయగలగాలి. బియాండ్ దట్ అంటే మళ్ళీ మనకి లీగల్గా చేయడానికి కుదరదు అనమాట. సో అందుకని ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నది ఆల్ ఓవర్ ద వరల్డ్ నౌ స్టాండర్డ్ అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు కొంతమంది హై రిస్క్ వాళ్ళకి చేసేవాళ్ళు, ఈ స్క్రీనింగ్ రాకముందు డైరెక్ట్ యామ్నియోసెంటిసిస్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ బ్లడ్లో స్క్రీనింగ్ చేయటం వల్ల నంబర్ ఆఫ్ యామ్నియోసెంటిసిస్ కేసెస్ తగ్గినాయి. దీంట్లో పాజిటివ్ వచ్చినా లేదా స్కాన్లో ఏదన్నా అనుమానం వచ్చినా అటువంటప్పుడే ఈ స్క్రీనింగ్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. సో నెంబర్ ఆఫ్ యామ్నియోసెంటిసిస్కి, ఎందుకంటే కోరియాన్ విల్లస్ శాంప్లింగ్ చేసినా యామ్నియోసెంటిసిస్ చేసినా అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. సో అది హెల్దీ బేబీ అనే రిపోర్ట్ రావచ్చు, ఈ లోపల మనం చేసిన ప్రొసీజర్ కాంప్లికేషన్గా అబార్ట్ అవ్వచ్చు. సో అప్పుడు నార్మల్ హెల్దీ బేబీని మనం అనవసరంగా టెస్ట్ చేసి పోగొట్టినట్లు అవుతుంది. కాబట్టి అవసరమైనప్పుడే ఈ ఇన్వేజివ్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. రజిత గారు రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే. ఇది వాళ్ళ ఆలనా పాలన కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.